హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా హ్యాపీ భోగి అండి. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏం స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం అండి నా లైఫ్లో నేను భోగి అస్సలు సెలబ్రేట్ చేసుకోకుండా ఇంత సింపుల్గా ఉండడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. అసలు ఏంటి, ఏం జరిగిందో ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇది వచ్చేసి ఆదివారం వ్లాగ్, అంటే భోగి ముందు రోజు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. భోగి మంట కోసము పైన ఉండేటివి కొన్ని చెక్కలు, కొన్ని కట్టెలు అయితే ఉన్నాయన్నమాట. అవి కింద వేయమని చెప్పారు. అత్తలేదు, హరి కూడా బిజీగా ఉన్నాడు ఈరోజు ఫుల్ వర్క్తో. అందుకే మమ్మల్ని కింద వేయండి, మిగతావి మొక్కలన్నీ చేలో నుండి ఆటోలో వేసుకొని వస్తాము అన్నారు. అయితే నేను పిల్లలు, అంటే మా బావ పిల్లలు అందరం కూడా కింద వేస్తున్నాము. వీడియో తీస్తున్నాననేసి వీళ్ళైతే పరిగెడుతున్నారండి. వీడు వచ్చేసి ఫస్ట్ బావ రెండో కొడుకు నితిన్, ముందు బ్లూ కలర్ షర్ట్ వేసుకున్న అతను రెండో బావ కొడుకు అనమాట, అఖిల్ రెడ్డి. అయితే ఇవి కొత్త ఇంటి ఫర్నిచర్ మిగిలినవి పైన వేసేస్తున్నారు. అవి వాన్లో తడిచి అలా మెత్తగా అయిపోయాయి. ఇంకా కొన్ని అక్కడ అఖిల్ పట్టుకోండే కొయ్యలు వచ్చేసి పాత ఇంటివి కొన్ని మిగిలిపోయినవి అలానే ఉంచేశారనమాట. అప్పుడు ఇల్లులో చాలా స్ట్రాంగ్గా ఉండేటివి కదండి, అలాంటి కొయ్యలు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా కింద వేస్తున్నాము. షన్ను కూడా హెల్ప్ చేస్తుంది, చిన్నవి తీసుకెళ్ళి కింద వేస్తుంది అనమాట. తీసుకెళ్ళాలమ్మా, ఇవి నాకు బరువు, నేను మోయలేను అలా మాట్లాడుతూ తనకి ఏదైతే వీలవుతుందో అది మాత్రం తీసుకెళ్తుందన్నమాట. ఇలా అయితే మా ఈవినింగ్ వ్లాగ్ అయితే ఉందండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, అసలు భోగి మంట వేసుకున్నారా లేదా, ఏం స్పెషల్స్ చేసుకున్నారు, వంటలు అలా చాలా వరకు నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు మాది తిరుపతి సైడ్ కదండి, రైల్వే కోడ్. ఇక్కడ ఫస్ట్ డే అలాగే లాస్ట్ డే కూడా నాన్ వెజ్ చేసుకుంటారు. బట్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అంటే బద్వేల్, కడప ఇటు సైడ్ మేము జస్ట్ లాస్ట్ డే మాత్రమే మేము నాన్ వెజ్ చేసుకుంటామండి. మీరు కూడా ఫస్ట్ డే లాస్ట్ డే చేసుకుంటారా, లేకుంటే లాస్ట్ డే మాత్రమే చేసుకుంటారా, కామెంట్ చేయండి. అసలు మీ ఏరియాలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతిని కూడా షేర్ చేయండి. అయితే నిజంగా అండి, అస్సలు ఈ ఓబుల్వారిపల్లిలో అయితే మా ఊరిలో అసలు సంక్రాంతి అనేది కనిపించలేదు. బద్వేల్లో, అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు బద్వేల్ పక్కన అగ్రహారము, అక్కడ ముగ్గుల పోటీలు, చైర్స్ ఆటలు, చాలా గేమ్స్ పెడతారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళము. ఇక్కడికి వచ్చాక ఇది ఏందో చాలా బోరింగ్ అనిపిస్తుంది. అసలు పండగ ఉన్నట్లే లేదండి. జస్ట్ ఎవరింటి ముందు వాళ్ళు భోగి మంట వేసుకున్నారో, వెళ్ళి ఎవరి పార్టీకి వాళ్ళు చికెన్ మటన్ చేసుకోవడం తినేశారు. ఇదేనమాట ఇక్కడ ఫెస్టివల్ వచ్చేసి. అసలు ఫెస్టివల్ ఉన్నట్లే లేదండి. మీ ఊర్లో ఎలా ఉంది, అసలు ఎంత చేంజ్ అవుతుందో జనరేషన్, ఇంకొన్ని రోజులు పోతే భోగి మంటలు కూడా వేయరేమో అన్నట్లుగా అయిపోతుందండి. ఇదిగోండి విశ్వబావ వచ్చేసి చేను దగ్గర నుండి ఆటోలో మొక్కలన్నీ కొట్టుకొని తీసుకొచ్చాడు. నేను మొత్తం నీళ్ళతో చల్లి మొత్తం తోసేసిన తర్వాత తీసుకొచ్చాడు అనమాట. అది మొత్తం మట్టి మళ్ళీ పడిపోయింది. నేనైతే ఇలా సింపుల్గా చిన్న ముగ్గు వేశాను, ఎందుకంటే 2 ముగ్గులు వేయాలి కదా, అందుకనేసి చిన్న ముగ్గు వేసి ఇంకొక ముగ్గు వేసి దాని మీద భోగి మంట అయితే పెట్టాము. అసలు ఇంట్రెస్ట్ లేదు లేయాలనేసి మార్నింగ్ కూడా, అందుకే 5కి లేచామన్నమాట. మేము లేచేసరికి మా అత్త మంట కూడా పెట్టేసునింది, ఫోన్ చేసిందనమాట 4కే, బట్ మేము వెళ్ళలేదు. 5కి వచ్చాము. ఇదిగోండి ఎవరింటి ముందు వాళ్ళు వేసుకొని చిన్నవి అలా కూర్చొని ఉన్నారు అంతే. అస్సలు కనీసం పక్క వాళ్ళతో కూడా మాట్లాడకుండా, అదేదో అంటే ఎవరికి ఎవరు అన్నట్లుగా ఉందన్నమాట పండగ. ఇంతకుముందు కాదు కదండి, మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే అందరం ఒక చోట వేసుకుంటాము, పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అలా వేసుకొని ఒక్కసారిగా ఇలా ఉండాలి అంటే అది ఏదో అసలు ఉన్నామంటే ఉన్నాం, భోగి అంటే మంట వేయాలి అన్నట్లుగా ఉంది. మీ ఊర్లో ఎలా ఉందో చెప్పండి. భోగిపళ్ళు పోద్దాం అనుకున్నాం కానీ షన్నుకి బట్ ఈసారి నాకైతే పొయ్యకూడదు ఇంట్లో అనేసి వేయలేదండి. లేకుంటే ఎవ్రీ ఇయర్ కూడా భోగిపళ్ళు పోస్తాము. సింపుల్గా షన్నుని రెడీ చేశాను, నేను కూడా రెడీ అవ్వలేదండి. కొత్త బట్టలు వేసుకోకూడదు అనేసి నేనైతే రెడీ అవ్వలేదు. షన్నుని మాత్రం మంచిగా రెడీ చేశాను. షార్ట్స్లో చూడండి, అలాగే కమ్యూనిటీ పోస్ట్లో కూడా షన్ను ఫొటోస్ పెట్టాను. ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము స్పెషల్స్ కూడా పెద్దగా ఏం చేసుకోలేదు. చికెన్ పులుసు పెట్టి మటన్ ఫ్రై చేశాను. మార్నింగ్ దోశ, చికెన్ కర్రీ, మధ్యాహ్నం కూడా బిర్యానీ చేసే ఇంట్రెస్ట్ లేక వైట్ రైస్, చికెన్ కర్రీ, మటన్ ఫ్రైతో సరిపెట్టేశాను అనమాట. హరి అయితే ఏం చేయలేదు అని అడుగుతున్నాడు. మీరు ఎలా సెలబ్రేట్